తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనతో ఇవ్వడానికి నల్గొండ నుండి కిరణ్ లైవ్ లో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ ఎలా కొనసాగుతుంది? ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కిరణ్ అక్కడ? ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఎక్కువగా యూటీఎఫ్, అదేవిధంగా పిఆర్టీయు, బీజేపీ అనుబంధ సంస్థ ఆపస్ యూనియన్ సంబంధించి అభ్యర్థి మధ్య పోటాపోటీ ఉందని కూడా ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో హోరాహోరీ ప్రచారం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే పేరుకే ఉపాధ్యాయ ఎన్నికలు అయినప్పటికీ కూడా రాజకీయ ఎన్నికలు అయితే తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక్కొక్కరిగా ఓటు తమ సంబంధించిన ఐడెంటిటీ కార్డు ద్వారా కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వస్తున్నారు. వారికి ఓటర్లకు సంబంధించి ఎవరు కూడా మొబైల్ లోపలికి అనుమతించడం లేదు, పెన్స్ కూడా అలౌ చేయడం లేదు. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా గత ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎన్నికలు అయినప్పటికీ దాదాపు 6 నుంచి 800 ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణించారు. ఎందుకంటే అన్ని ఎన్నికల పోలిస్తే ఈ ఎన్నికలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, కొంత డిఫరెంట్ గా ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిదీ అంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా ఓటుకు సంబంధించి గుర్తు ఉండదు. కేవలం అభ్యర్థులకు సంబంధించిన ఫోటో మాత్రమే ఉంటాయి. 1, 2 అంటే 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా 1, 2, 3, 4, 5 ఇట్లా 19 ఓట్లకు సంబంధించి కూడా 19 మంది ఓట్లకు కూడా ప్రాధాన్యత ఇస్తూ కూడా ఓట్లు వేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. కానీ కొంతమంది మాత్రం అవగాహన లేకుండా గ్రీన్ పెన్ తో రైట్ క్లిక్ పెట్టడం, గ్రీన్ పెన్ తో రోమన్ ర్యాంక్ వేయడం, అట్లాంటి వాటితో పాటు కొంతమంది రోమన్ అంకె, కొంతమంది ONE1 ఇలా వేసిన ఓట్లు మొత్తం కూడా చెల్లని ఓట్లుగా పరిగణించబడతాయి. కాబట్టి ఎన్నికల ముందే కొంతమంది అధికారులు ఓటర్లకైతే అవగాహన కల్పించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా ఓట్లయితే వేయడానికి ఒక్కొక్కరుగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీ పోరు తప్పదని చేసినటువంటి నేపథ్యంలో 25,797 ఓట్లకు సంబంధించి ఎంత పోలింగ్ శాతం నమోదవుతుంది అని కూడా కొంత ఆందోళన, అంటే అభ్యర్థుల్లో ఆందోళన అయితే నెలకొందని చెప్పొచ్చు. దీంతో హోరాహోరీ పోరు తప్పదని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో 1, 2, 3 ప్రాధాన్యత ఓట్లు చాలా కీలకం కానున్నాయని చెప్పొచ్చు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలినట్టు కూడా మనకు స్పష్టంగా కనబడుతోంది. ఆ నేపథ్యంలోనే ఎలిమినేషన్ ప్రక్రియ వారుగా 2, 3 ఓట్లు ప్రాధాన్యత ఓట్లు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బయట ప్రచారం అయితే హోరాహోరీ ప్రచారం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్ది రోజులుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతోంది. ప్రలోభాలు కూడా జరుగుతున్నాయని కూడా ప్రచారం అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు ఫోకస్ కూడా పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఉపాధ్యాయ ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రాజకీయ పార్టీలకు సంబంధించి పోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాన పార్టీలైనటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ ఎన్నికల్లో మాత్రం కొంత తటస్థంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎవరికి కూడా మద్దతు ఇవ్వనప్పటికీ కూడా ఇటు బీజేపీ మాత్రం దాని అనుబంధ సంస్థ ఉన్నటువంటి ఆపాస్ సంఘం నుంచి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా పిఆర్టీయు ప్రధాన అంటే ఉపాధ్యాయ సంబంధించి యూనియన్లలో పిఆర్టీయు చాలా కీలకమని చెప్పొచ్చు. ఈ పిఆర్టీలో కూడా చీలిక వచ్చి అభ్యర్థులు వేర్వేరుగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఓట్లు కూడా చీలే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 1, 2, 3 ప్రాధాన్యత ఓట్లు చాలా కీలకం కానున్నాయి. ఆ నేపథ్యంలోనే హోరాహోరీ పోరు కూడా కొనసాగుతుంది. మొత్తానికైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇదే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగిసినంతరం అక్కడి నుంచి కూడా నల్గొండ టౌన్ శివార్లో ఉన్నటువంటి ఆర్జాల బావి గోదాంలోకి ఆ పోలింగ్ బాక్సులు తీసుకురానున్న నేపథ్యంలో ఆ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా భారీ బందోబస్తు అయితే కొనసాగుతుంది. వరలక్ష్మి.